హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. కర్కట రేఖ అనేది భూమధ్య రేఖకు ఉత్తరం వైపున 23.5 డిగ్రీల్లో ఉండే ఊహాత్మక రేఖ. ఈ రేఖ ప్రపంచంలోని 17 దేశాల గుండా పోతుంది మరియు భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ నగరం నుండి సాంచి వెళ్లే మార్గంలో ఈ ల్యాండ్ మార్క్ గుర్తించబడి ఉంటుంది. ఈ ప్రయాణంలో నాతో పాటు మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు సాంఘిక శాస్త్రంలో గొప్ప నిపుణుడు అయిన శ్రీనివాసులు సారు వచ్చారు. సార్ దీని గురించి మనకు వివరిస్తారు. ఇది భోపాల్ విదర్శ జాతీయ రహదారి. ఇది చారిత్రకంగా చాలా కీలకమైన ప్రదేశము. రైతుల కాలం నాటి అనేక చారిత్రక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. మన దేశంలో భోపాల్ సమీపంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన చారిత్రక ప్రదేశము సాంచీ స్తూపము. సాంచీ స్తూపానికి సమీపంలోనే ఈ కర్కట రేఖను సూచించే ఈ విశిష్టమైన కర్కట రేఖ భారతదేశాన్ని శీతోష్ణ పరంగా 2 సమభాగాలుగా విభజిస్తుంది. నా పేరు శ్రీనివాసులు. నేను ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి మా సహోపాధ్యాయుడు ఈరోజు డిసెంబర్ 24వ తేదీన సాంచీ స్తూపాన్ని, భీంబెట్కా కేవ్స్ని సందర్శించేందుకు రావడం జరిగింది. అందులో భాగంగా సాంచీ స్తూపాన్ని సందర్శించే క్రమంలో ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశమైన మన దేశంలో శీతోష్ణ స్థితి పరంగా అనేక అంశాలు గుర్తు చేసే శాస్త్రానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించుకునే సందర్భంలో అక్షాంశాలలో ప్రధాన అక్షాంశమైన కర్కట రేఖను సూచించే ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ ఇది. ఇది భోపాల్ పట్టణానికి సమీపంలో ఉన్నది. దక్షిణంగా వైపున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం, అయిన రేఖా మండలం. ఇది భారతదేశాన్ని ఈ రేఖ శీతోష్ణ స్థితి పరంగా 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ కర్కట రేఖ నుండి కన్యాకుమారికి వదకున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం. ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరంగా వస్తాడు, మరి దక్షిణంగా వెళ్తాడు. దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి, కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి. దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం. ఇది కర్కట రేఖకి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం. ఈ ప్రదేశంలో నీడలు ఎప్పుడు ఉత్తరం వైపుకే ఉంటాయి. ఒక జూన్ నాటికి ఈ నీడలు తక్కువగా ఉంటాయి. డిసెంబర్ 21వ తేదీకి నీడలు విడివి చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు కనిపించే ఈ సూర్యబింబము జూన్ 21వ తేదీన ఈ కర్కట రేఖకు సమానంగా ఉదయిస్తుంది. ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది. ప్రపంచ భూగోళ శాస్త్రంలో విశిష్టమైన ప్రదేశం ఇది.